నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రాంతీయ పొత్తులను మార్చేసేలా దక్షిణాసియాలో ఇండియాను దెబ్బకొట్టేలా పాకిస్తాన్ ఒక్కో అడుగు వేస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలతో త్రైపాక్షిక సహకార సంస్థను ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్నారు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్. ప్రాంతీయ దేశాల మధ్య రియల్ స్నేహాన్ని పాకిస్తాన్ కోరుకుంటుందన్నారు. అయితే పాకిస్తాన్ గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇండియాను కాదని ఏ దేశం కూడా పాకిస్తాన్ రూపొందించే యంత్రాంగంలో భాగం అయ్యేటువంటి రిస్క్ చేసే అవకాశం లేదు. సుషుప్త చేతనావస్థలో ఉన్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ స్థానంలో కొత్త ప్రాంతీయ సంస్థ ఏర్పాటుకు ఆయన ప్రపోజల్ ఉంచారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఘర్షణల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ తమకు సహకరించే దేశాలతో బిజినెస్ డీల్స్ చేసుకోవాలని చూస్తోంది. ఇండియా వల్ల పాకిస్తాన్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని, అందుకే దక్షిణాసియాలో తాము పలు దేశాలతో కూటమి కట్టాలని చూస్తున్నామని పాక్ ఉప ప్రధాని దార్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సమగ్ర ప్రాంతీయవాదాన్ని సమర్థిస్తోందన్నారు. సార్క్ కాకుండా ఏర్పాటు చేసే ఏ వేదికకైనా పాకిస్తాన్ మద్దతు ఉంటుందని, కేవలం ఆ ప్రపోజల్ పాకిస్తాన్ నుంచి మాత్రమే రావాల్సి లేదని సంకేతాలు ఇచ్చారు. ఆసక్తున్న రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక త్రైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి. జూన్లో 3 దేశాలు చైనాలోని కున్మింగ్లో సమావేశాన్ని నిర్వహించాయి. ఆర్థిక వ్యవస్థ నుండి ప్రాంతీయ ప్రాధాన్యతలతో కలిసి పనిచేయొచ్చన్న సంకేతాలను పాకిస్తాన్ ఇస్తోంది. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సార్క్ దాదాపుగా నిలిచిపోయింది. (1985) ఢాకాలో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో సార్క్ను స్థాపించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంకలు సార్క్లో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ కూటమిలో చేరింది. దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, సాంస్కృతిక అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఉన్నత ఆశయాలతో సార్క్ ఏర్పాటైనప్పటికీ 2014 తర్వాత ఎలాంటి సమావేశము జరగలేదు. దశాబ్ద కాలం సార్క్ నిస్తేజంగా మిగిలింది. 2016లో ఇస్లామాబాద్లో జరగాల్సిన ఈ కూటమి తదుపరి సమావేశం ఉరీలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రద్దయింది. దాడికి భారతదేశం పాకిస్తాన్ను నిందించింది. సరిహద్దు ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ మద్దతు ఇవ్వడం వల్ల సార్క్ సమావేశాలు నిర్వహించడం అసాధ్యమని ఇండియా వాదిస్తోంది. ఇప్పటికీ సార్క్లో సభ్యులుగా ఉన్న పలు దేశాలతో ఇండియా బిమ్స్టెక్ ఏర్పాటు చేసింది. బే ఆఫ్ బెంగాల్ దేశాల ఆర్థిక సహకారం కోసం ఇండియా, పాకిస్తాన్ మినహా ఒక కార్యాచరణను ఏర్పాటు చేసింది. సార్క్ దేశాలు ప్రపంచ జనాభాలో 2 బిలియన్లు అంటే 200 కోట్ల మందికి పైగా ఉన్నారు. దీంతో దక్షిణాసియా ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా మారింది. అయినప్పటికీ ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం దక్షిణాసియాలో వాణిజ్యం కేవలం $23 బిలియన్ వద్దే ఉంది. కానీ ఇది బిజినెస్ పరంగా చూస్తే 5% పరిమితమైంది. దక్షిణాసియా దేశాల సంబంధాలు బలహీనంగా ఉండటం వల్లే బిజినెస్ పరంగా అడుగులు ముందుకు సాగటం లేదు. దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తగ్గిస్తే $67 బిలియన్ విలువైన వస్తువులను మార్పిడి చేసుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాహోర్ విద్యావేత్త రబియా అఖ్తర్ ఒక ప్రతిపాదన చేశారు. స్తంభించిన సార్క్ బదులుగా ప్రాంతీయ సహకార యంత్రాంగాలను పాకిస్తాన్ ప్రయత్నిస్తే అది ఉభయతారకమవుతుందని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదన, ఆచరణ 2 అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. పాకిస్తాన్ ఏర్పాటు చేసే సమూహం తమకు అనుకూలమా కాదా అన్న దాంతో పాటుగా ఇండియా వల్ల తమకు నష్టమా, లాభమా అన్నది కూడా పరిశీలనలో తీసుకున్నాక ఆయా దేశాలు కూటమిలో చేరే అవకాశం ఉందని అఖ్తర్ అన్నారు. ఇలాంటి ప్రతిపాదన చేయడం పాకిస్తాన్కు ఇది మొదటిసారి కాదు. చైనాతో కలిసి గత జూన్లో ఇలాంటి ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ చైనాతో కలిసి జూన్లో కూడా ఇలాంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రతిపాదన అసలు సాధ్యం కాదని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ చెప్పారు. దక్షిణాసియాలో భారత స్థానం చెక్కు చెదరదు అన్నారు. సౌత్ చైనా గ్లోబల్ పోస్ట్తో మాట్లాడిన ఆయన
భారత జనాభా పాకిస్తాన్ కంటే 2 రెట్లు అధికమని, భారత రక్షణ బడ్జెట్ ఇస్లామాబాద్ బడ్జెట్కి 5 రెట్లు పెద్దదని, భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 12 రెట్లు బలంగా ఉందని తెలిపారు. భారత్ విదేశీ మారక నిధులు కూడా పాకిస్తాన్తో పోలిస్తే 45 రెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దక్షిణాసియా ప్రాంతీయ సహకారంలో భారతదేశాన్ని పక్కన పెట్టి ఏ కార్యక్రమం రూపొందించాలన్నా దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇంతకంటే పెద్ద క్లారిటీ ఏమీ అక్కర్లేదన్నారు. జేఎన్యూకే చెందిన మరో అసోసియేట్ ప్రొఫెసర్ శాంటేష్ కుమార్ సింగ్ ఇండియా లేని కూటమితో దక్షిణాసియాలో చిన్న దేశాలకు ఇబ్బందులు తప్పవన్నారు. నేపాల్, భూటాన్ వంటి చిన్న దేశాలు తమ ఎగుమతి అవసరాల కోసం భారత్పై ఆధారపడాల్సి వస్తుందని, సంక్షోభ కాలంలో ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో టీకా దౌత్యం వంటి సందర్భాల్లో భారత్ కీలక నాయకత్వాన్ని చాటిందని పేర్కొన్నారు. చైనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇండియా బ్యాలెన్స్ చేస్తోందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం. పుల్లారావు గారు, పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ ఓపెన్గా చెప్పాడు, అంటే ఇండియాను ఎక్స్క్లూడ్ చేసి కొత్త రీజనల్ బాడీని ఫామ్ చేయాలి అనేటువంటిది. అంటే ఇది కనుక జరిగితే సౌత్ ఏషియా పాలిటిక్స్లో ఒక పెద్ద షిఫ్ట్ అవుతుందేమో ఇది. అండ్ ఎస్పెషల్లీ చూస్తే ఇండియాస్ డామినెంట్ పొజిషన్ను వీకెండ్ చేస్తుందా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. హలో, సార్క్ అనే ఆర్గనైజేషన్ ఉన్నారు కదా, సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్, సార్క్, అది ఇంకా ఉన్నాయి. కానీ భారతదేశం ఎందుకు అటెండ్ అవ్వట్లేదంటే పాకిస్తాన్ కూడా దాంట్లో భాగం. ఆల్రెడీ పాకిస్తాన్కి మనకి ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం సార్క్ అటెండ్ అవ్వం అని చెప్పాం. ఈ సార్క్ని రిప్లేస్ చేస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్ మనం బ్లాక్ లిస్ట్ చేసినట్టుగా కదా. సో వాళ్ళు ఏదో బంగ్లాదేశ్తో పెట్టుకుంటాం, చైనాతో. అంటే బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడంటే తౌహీద్ హుసేన్ అని ఎవరో, ఫారెన్ అఫైర్స్ అడ్వైజర్. ఇది పాసిబుల్, కానీ నేపాల్, భూటాన్ ఇలాంటి దేశాలు మాత్రం జాయిన్ అవ్వవు అన్నాడు. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఆల్రెడీ రహస్యంగా పనిచేస్తున్నారు కదా. ఫార్మల్గా చేయాలంటే ఇది ఒక పెద్ద నిర్ణయం బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, అన్నిటికంటే చైనాకి ఈ గ్రూపింగ్లో జాయిన్ అవుతే లాభం ఏంటి? భారతదేశానికి వ్యతిరేకం అని చెప్పుకునే వరకే లాభం. ఆ స్టెప్ తీసుకుంటారంటే నాకు కంఫర్ట్ లేదు. చైనా అంత ప్రొవోక్ చేయటం చైనా చేస్తుందా? మనం షాంఘాయ్ కోఆపరేషన్లో చైనీస్ పెట్టిన సంస్థలో మనం ఉన్నాం, వెళ్తున్నాం, పిలిచినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంత సింపుల్గా ఏదో పాకిస్తాన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ అని చేసేస్తారని లేదు. ఆ రోజులు మారిని తర్వాత చైనాకు కూడా ఒక పెద్ద అనుమానం ఏంటంటే పాకిస్తాన్ కొద్దిగా అమెరికా పక్కన వెళ్ళిపోయింది, చైనాను వాడుకుంటుంది అని ఒక ఫీలింగ్ కూడా ఉండాలి. మనం చూడాలి ఎలాగా అన్వైండ్ అవుతాయో. శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్ అన్న భూటాన్ జాయిన్ అవ్వరు. ఆఫ్ఘనిస్తాన్ అసలు జాయిన్ అవ్వదు. ఆఫ్ఘనిస్తాన్ సార్క్లో కూడా మెంబర్ అవ్వింది. ఒక కైట్ ఫ్లయింగ్ అంటారు. కైట్ ఫ్లయింగ్ అంటే ఊరికనే టెస్ట్ చేస్తున్నారు గాలి ఎలా ఉంటుంది ఏంటి అని చూపెట్టుకోవటానికి. ఇంకోటి ఏంటంటే చేస్తారు దానికి పెద్ద. భారతదేశం భయపడేది, భారతదేశం పెద్ద నష్టం అంటే ఏం లేదు. ఆఖరికి వాళ్ళకే ఎక్కువ నష్టం వస్తుంది. ఎందుకంటే కమిట్మెంట్ బంగ్లాదేశ్ మనకు వ్యతిరేకంగా ఇచ్చినట్టుగా లెక్క. చైనా కూడా ఓపెన్గా మనకు అన్ని వ్యతిరేకం ఇంకా చేస్తున్నాను లెక్క. సో మనకంత దీనివల్ల ఏం బ్యాడ్ వస్తుందని నేనేం అనుకోవట్లేదు. అంటే సార్క్ సంస్థ కంప్లీట్గా 2014 తర్వాత చూస్తే టోటల్లీ డార్మెంట్. అంటే దీనికి రీజన్ ఏంటంటారు? కేవలం యూరి, అలాగే అక్కడ పుల్వామా అటాక్స్ కావచ్చు, సరిహద్దు ఘర్షణలు కావచ్చు, వీటన్నింటి వల్లనే ఆ స్టేజ్కి వెళ్ళిందంటారు. 100%. ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిజంకి ఆగట్లేదో ఆ టైం నుంచి ఇంకా అనవసరం కదా. ఓ పక్కన టెర్రరిజం చేస్తూ ఓ పక్కన సంబంధాలు, బంధుత్వాలు పెట్టుకోవటం రిడిక్యులస్. అసలు క్రికెటే పాకిస్తాన్తో ఆడుకోవడం చాలా సీరియస్గా ఉండవలసింది భారతదేశం. ఎందుకు ఆడారో ఇక్కడ క్రికెట్ లవింగ్ పబ్లిక్ క్రికెట్ ఎక్కువ ఇష్టం. వాళ్ళని పీనలైజ్ చేసినట్టుగా ఉంటుంది, గవర్నమెంట్ అన్పాపులర్ అవుతుంది ఫీలింగ్తో మనం పాకిస్తాన్తో క్రికెట్ ఆడాం. క్రికెట్ కూడా ఆడకుండా ఉంటే
బాగుండు. కానీ మన ప్రజలు ఏదో నష్టం వచ్చేస్తుంది, భారతదేశం క్రికెట్ ఆడట్లేదని వస్తుంది కాబట్టి ఆడారు. సో మనకి తప్పకుండా చూడవలసింది ఏంటంటే పాకిస్తాన్ ట్రై చేస్తారు బంగ్లాదేశ్తో ఇంకా దగ్గర అవటానికి. కానీ భారతదేశం పెద్ద భయపడేది ఏం లేదు. భయపడిపోయి ఏదో పెద్ద గ్రూపింగ్ అయిపోతున్నారు, చైనా కలుస్తున్నారంటే చైనా ఎప్పుడు కలిసే ఉన్నది కదా పాకిస్తాన్తో. తర్వాత పాకిస్తాన్ పొజిషన్ చాలా వీక్ అయింది ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్తో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఈవేళ మనం మాట్లాడే సమయం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన వాణిజ్యం కూడా లేదు, వాళ్ళు బోర్డర్ సీల్ చేశారు. ఎంత దూరం వాళ్ళ విరోధం వచ్చేసింది. పాకిస్తాన్ వాళ్ళ వెనకాల చూస్తే ఆఫ్ఘనిస్తాన్. సో ఇవన్నీ పాకిస్తాన్ కొద్దిగా దబాయించడానికి, మాకేం అవ్వలేదని చెప్పుకోవటానికి ఆ డాషింగ్ చూపెడుతున్నారంటే అది పెడతాం ఇది పెడతామని. కానీ లోపల చాలా వరీడ్ ఫీలింగ్ ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం అంటే ఏంటి? సో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ పరిస్థితుల్లో ఉన్నది పాకిస్తాన్. భారతదేశం డైరెక్ట్గా ఓపెన్గా మనం సైన్ చేస్తాం. నేను ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మీకు తీసుకొచ్చానంటే పిక్చర్లోకి పాకిస్తాన్కి చూపెట్టుకోవడానికి కూడా నాకేం బాధ లేదని చూపెట్టుకోవటానికి ఇలాంటివన్నీ ఐడియాలు ఇవ్వటం చెప్పటం. కానీ వాళ్ళ పొజిషన్ అంత బలంగా లేదు, కొద్దిగా తగ్గింది, చైనాతో కూడా తగ్గింది అని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ రిలేషన్షిప్ ఎంత తగ్గింది, 1% తగ్గిందా 100% తగ్గిందా అని చెప్పి కొద్దిగా తగ్గింది. సస్పెషన్ వచ్చింది. వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యన్ ప్రెసిడెంట్ చైనాకి చెప్పి భారతదేశంతో విరోధం అనవసరం, భారతదేశంతో విరోధం పెట్టుకోవడం వల్ల వాళ్ళు అమెరికా దగ్గరికి యూరోప్ దగ్గరికి వెళ్తున్నారు, ఆలోచించుకోవాలని చెప్పాక ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది చైనాలో. సో భారతదేశం పెద్ద తొందర పడిపోయి ఏదో నష్టపడిపోతామని అనుకునేది కరెక్ట్ కాదు. ఇవాల్వ్ ఎలాగవుతుంది, ఇవన్నీ ఈవెంట్స్ కలిసినప్పుడు బయటికి ఎలాగొస్తాయి ఇంకా తెలియాలి కదా, మనం ఇంకా చూడాలి కదా. సో వెయిట్ చేయాలి. చైనా ఏమంటుంది, వద్దంటారా, వస్తామంటారా, కారణాలు ఏమిస్తుంది అని చూడాలి. ఇప్పుడు పాక్, చైనా, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలు ట్రైలేటరల్ కోఆపరేషన్ అనేది ఎకానమికల్లీ అండ్ ట్రేడ్ వైజ్గా అసలు ఎంతవరకు వైబుల్ అంటారు? వాళ్ళు ముగ్గురికి ఆల్రెడీ పాకిస్తాన్ చైనాకి మంచి సంబంధం ఉన్నది. పాకిస్తాన్ చైనా, పాకిస్తాన్కి చైనా చాలా హెల్ప్ చేస్తుంది. బంగ్లాదేశ్ కూడా చేస్తుందా అంటే టోకెన్గా చేస్తుంది. బంగ్లాదేశ్కి అన్ని దేశాలకి చేసే అంత ఇంట్రెస్ట్ చైనాకి లేదు, అంత బలం కూడా లేదు. ఫారెన్ ఎయిడ్ అంటే ఊరికైనా నీళ్ళలో డబ్బు వదిలిపెట్టేసినట్టు లెక్క. పాకిస్తాన్కి ఎంతో డబ్బు ఇచ్చావేం కనపడలేదు అని చైనా అస్తమానం అంటుంది. సో చైనా కూడా తెలుసు ఇలాంటి ఫ్రెండ్షిప్స్ మనకి చాలా ఖర్చు అయిపోతాయి. ఆ బిల్లు వాళ్ళకే వస్తుంది, చైనీస్కే వస్తుంది ఖర్చు పెట్టమని. సో అందువల్ల మనం చూడాలి ఎలా వెళ్తుంది చైనా ఈ విషయంలో. చైనా సాధారణంగా అడ్వెంచరస్గా ఉండదు. సో ఇప్పుడు చూడాలి, వాళ్ళు వేరే సెటప్లో మళ్ళీ అక్కడ కలిసి ఆల్రెడీ పాకిస్తాన్ షాంఘై కోఆపరేషన్లో ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. సో అంత సింపుల్గా మనకేమి ఇబ్బంది ఉండవు వాళ్ళు కలిసిన. ఎలాగైతే ఓపెన్గా ఐడెంటిఫైడ్ అయిన విరోధులు కాబట్టి మనకి పెద్ద వాళ్ళు చేసేది ఏం ఆశ్చర్యకారకంగా ఉండకూడదు. బట్ వాళ్ళు చేస్తారా, పాకిస్తాన్ చేస్తుంది, బంగ్లాదేశ్ మే అగ్రీ. ప్రస్తుతం వాళ్ళ ఎలక్షన్స్ ఎలక్షన్ తర్వాత ఏమవుతుందో మనం చూడాలి. చైనా అగ్రీ అవుతుందా, ఏదో లైట్గా అవుతాయి, అంత ఓవర్ కమిట్మెంట్ చైనా మాత్రం చేయదు. ఇప్పుడు ఈ మూడు దేశాల్లో చైనా దగ్గర తప్ప ఈ రెండు దేశాల్లో డబ్బులే లేవు. మనకు తెలుసు పాకిస్తాన్ అక్కడ IMF బెయిల్అవుట్ కోసం లైన్లో నిలబడింది. ఇటు అంటే అలాంటి ఎకానమీతో అడుగు తింటున్నటువంటి స్టేజ్లో ఉన్న పాకిస్తాన్, లిటరల్గా చెప్పాలి అని అంటే అలాంటి ఎకానమీతో ఉన్నటువంటి ఆ కంట్రీ ఇప్పుడు ఇలాంటి ఒక రీజనల్ బాడీని తీసుకొచ్చి మరి దానికి ఫండింగ్ చేయాలి అని అంటే అసలు వాళ్ళ వల్ల సాధ్యమైన పనేనా? ఇన్ కేస్ చైనా మీరు అన్నట్టుగా క్యాష్ పే చేస్తే అది ఇప్పటికే చేస్తూ ఉంది, అటు బంగ్లాదేశ్ కూడా చేయాల్సి వస్తే అది అప్పుడు డెబిట్ 2.0 అవుతుందేమో వాళ్ళకి. అదొకటి మెయిన్ థింగ్. ఈవేళ మీరు చూసుకుంటారు బలూచిస్తాన్లో ఉన్న వాల్యుబుల్ మైన్, వాల్యుబుల్ అంటున్నారు, ఏమున్నది ఏం లేదు ఎవరికి తెలియదు. అది బంగారం గోల్డ్ మైన్ ఉన్నది అక్కడ, అందరు చెప్తున్నారు గోల్డ్ అండ్ కాపర్.
అది చూడాలి. చైనా అమెరికాతో ఈవేళ అగ్రిమెంట్ సైన్ చేసి అమెరికాకి పర్మిషన్ ఇచ్చి మైనింగ్ చేసుకో ఈవేళ. సో చైనీస్కి తప్పకుండా చైనీస్కి ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన మైన్స్ అమెరికాకి వస్తుంది ఫీలింగ్. తగు చైనా ఎందుకు ఇవ్వాలి అమెరికాకి? మేము ఉన్నాం కదా, మేము పెట్టుబడి పెడతాం కదా, ఆల్రెడీ ఎంతో పెట్టాం. అది పాకిస్తాన్ మీద ఒక సెకండ్ ఒపీనియన్ వస్తుందా అంటే రావచ్చు. పాకిస్తాన్ ప్రవర్తన చూసి అది ఆలోచించుకోవాలి. మనం ఏమైనా అవ్వచ్చు, ఈవేళ పాకిస్తాన్ చేసే పనులకి ఏమైనా అవ్వచ్చు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మినరల్స్ చైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరు లేరు చేయటానికి. ఆఫ్ఘనిస్తాన్ వ్యూ ఏంటి? ఇలా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో దిగిపోతే చైనాకి ఆఫ్ఘనిస్తాన్తో కూడా మిస్అండర్స్టాండింగ్ వస్తాం. ఇవన్నీ ఉన్నాయి. అంత సింపుల్గా వెళ్ళిపోయి దూకేస్తారంటే నేను అనుకోవట్లేదు. చైనా లేకపోతే ఆర్గనైజేషన్ దేనికి పనికిరాదు. చైనా డబ్బు కమిట్మెంట్స్ తగ్గించుకున్నారు అన్ని చోట్ల. ఇదేం స్నేహం, మనం కోరుకుంటా ఉండాలి అనే స్నేహం ఇది. అంత పెద్ద ఉపయోగం లేదని ఒక వ్యూ కూడా ఉన్నది చైనాలో. ఫారెన్ అఫైర్స్ అంటే ఏంటి, మన డబ్బుల కోసం వస్తున్నారు, అలా ఫీలింగ్ ఉన్నది. సో ఇదంతా క్లియర్గా ఏదో చైనా పరిగెత్తుకుని వచ్చేస్తుందంటే నేను అనుకోవట్లేదు లేదు. ఇన్ కేస్ అలా చైనా ముందుకు వచ్చి క్యాష్ పంప్ చేస్తే కూడా అది అంటే డెబిట్ ట్రాప్లోకి లాక్కుంటున్నట్టే అవుతుందేమో చైనా. కరెక్ట్. చైనాకి ఎంత వచ్చినా ఎంత అవ్వకపోయినా కమిట్మెంట్ పెద్దగా ఎక్కువ లేదు. పాకిస్తాన్తో కమిట్మెంట్ ఏంటంటే భారతదేశంతో విరోధం. బాగా వాడుకున్నారు పాకిస్తాన్, బాగా వాడుకుంటున్నారు, ఫ్యూచర్లో కూడా వాడుకుంటారు. కానీ పాకిస్తాన్ మీద నమ్మకం ఏమైనా చైనాకి తగ్గిందా? 1% అయినా అంటే తప్పకుండా నమ్మకం తగ్గను. ఎందుకంటే వాళ్ళు వాడుకుంటారు, ఇంకా వాడుకుంటారు. ఒక డబ్బులకి యుద్ధం చేసేవాడిని మర్సనరీ అంటారు. ఒక మర్సనరీగా వాడుకుంటారు. చైనాకి చాలా కన్వీనియంట్ సిచ్యువేషన్. కానీ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. ఉత్తరాది హిమాలయన్ ఏరియాలో ఉన్నది మనకి పాకిస్తాన్కి, మనకి చైనాకి వచ్చేది. అంత సింపుల్గా అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారా అంటే అనుకోవట్లేదు. కొంచెం ఆలోచించుకుంటారు. ఆలోచించుకోకుండా దిగొచ్చు కూడా. ఒకసారి ఏమున్నది, పాకిస్తాన్ బంగ్లాదేశ్తో రీజనల్గా మేము దిగాం అని చెప్పొచ్చు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏం చేస్తారు చైనా లేకపోతే అసలు ఆర్గనైజేషన్కి వాల్యూవే లేదు. చైనా ఉండినా వాల్యూ లేదు. ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రపంచం వ్యాప్తంగా. ఒక ఆర్గనైజేషన్ ఇటు వెళ్ళింది, ఒక ఆర్గనైజేషన్ అటు వెళ్ళింది అంటే పెద్ద ఆశ్చర్యపోకర్లేదు. అసలు ఇండియా లేకుండా ఇలాంటి అలయన్స్ అనేది ఒకటి సక్సెస్ అవుతుందంటారు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా పాక్ మనతో పోల్చుకుంటే, ఇండియాతో పోల్చుకుంటే మన పాపులేషన్ కావచ్చు, మనకున్న ఎకానమీ, మన డిఫెన్స్ బడ్జెట్ ఇవన్నీ కూడా పాక్ కంటే అనేక రెట్లు ఎక్కువ. అలాంటప్పుడు మన ఇండియా లేకుండా వీళ్ళు చేసేటువంటి ఈ అలయన్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవుతాయి అంటారా? అది వరకు అవుతాయి పెద్ద. ఎందుకంటే చైనా కూడా సామాన్ అమ్ముకోవాలి. చైనాకి ఆలోచిస్తుంది బంగ్లాదేశ్కి ఆర్గనైజేషన్ మనకు వస్తే ఎంత డబ్బు పెట్టాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మొహమ్మద్ ఉన్న నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన ఓడిపోతే ఇదంతా వేస్ట్ కదా. సో వెయిట్ చేస్తారు, అందరూ వెయిట్ చేసి ఎంత బలం ఉన్నదో చూస్తారు. ఇది బంగ్లాదేశ్ ఎగబడి వెళ్తుంది, మాకు బాగుంటుంది, మాకేం ఇబ్బంది లేదని. అది కూడా వాళ్ళు ఎలక్షన్లో ఎలా పేరు చేస్తారు, కంట్రీ ఫ్యూచర్ ఏంటి, కంట్రీ ఈవేళ ఆయన వెనకాల వెళ్తాదా, నోబెల్ ప్రైజ్ వెనకాల ఏదో చేశాడని, లేకపోతే వీడేం పనికిరాడని కూడా అభిప్రాయం వస్తుంది. ఏం చేయలేకపోయేది ఈ దాదాపు 12 నెలల్లో ఏం జరగలేదని కూడా వస్తాయి. సో ఫ్యాక్టర్ అంతా ఫ్లక్స్లో ఉన్నది, నథింగ్ కాన్ఫిడెంట్. ఒక ఐడియా పెట్టారు, ఐడియా ముందరికి వెళ్తాదా, వెళ్ళవచ్చు. వెళ్ళినంత మాత్రానికి భారతదేశానికి పెద్ద నష్టం ఏం మాత్రం లేదు. ఓకే. ఇప్పుడు మరి నేపాల్, భూటాన్, శ్రీలంక ఇలాంటి చిన్న దేశాలు అక్కడ వాటి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అలాగే క్రైసిస్ ఎయిడ్కి సంబంధించి ఇండియా పైనే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి. మనం కూడా వాటికి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాం. మరి ఆ దేశాలు పాక్ ప్రపోజల్కి కనుక యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా, లాస్ అవుతుందంటారు? పాకిస్తాన్కి ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు?
బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది? వాళ్ళ బోర్డర్ కంట్రీస్ కాదు, పొలిటికల్ స్నేహం అంతే. చైనాకి ఏం అమ్ముతారు బంగ్లాదేశ్? ఏం అమ్మేది ఏం లేదు, ఆయిల్ లేదు బంగ్లాదేశ్ దగ్గర అమ్మాలంటే. సో ఇదంతా మోషనల్ ఫ్రెండ్షిప్. మనం కలిసాం, యుద్ధం వస్తే కలిసి చేస్తారా? లేదు. బంగ్లాదేశ్ మీద ఎవరైనా యుద్ధం డిక్లేర్ చేస్తే అడ్డం పడతాం. అంటే ఏమన్నా పాకిస్తాన్ చెప్తుంది, చైనా ఇంకా మాతో ఉన్నదని చూపెట్టుకోవటానికి చేయొచ్చు. కానీ ఫ్యాక్ట్స్ ఏమిటంటే ఇది ఒక పెద్ద కన్సర్న్ కాదు భారతదేశానికి. మనకు వంక కూడా ఇస్తుంది. బంగ్లాదేశ్ కంట్రోల్లో పెడతానికి ఎవెన్చువల్గా మనకి బంగ్లాదేశ్ మీద చర్య తీసుకోవటానికి కూడా అవకాశం. అది నదులు ఆఫ్ చేయటం, ట్రేడ్ ఆఫ్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఒకటి రోజా గారు, బంగ్లాదేశ్ మ్యాప్, భారతదేశం మ్యాప్, బర్మా మ్యాప్ మేము ముందలు పెట్టుకోండి. త్రిపుర బోర్డర్ బంగ్లాదేశ్కు ఉన్నది, త్రిపుర బోర్డర్ బర్మాకు. త్రిపుర నుంచి సముద్రం 50 మైళ్ళు. ఆ రోజు 47లో చిత్తగోంగ్ అనే ఊరు, హిందూ మెజారిటీ ఊరు భారతదేశానికి ఇవ్వాలి. బ్రిటిష్ ఇవ్వలేదు. ఏమన్నారంటే రెండో సిటీ ఎలాగ ఇచ్చేస్తాం బంగ్లాదేశ్తో తీసేసారు, లేకపోతే మనకి సముద్రానికి దారి ఉండేది భారతదేశానికి. అక్కడ మొత్తం పాలిటిక్స్, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అన్నీ మారిపోతుంది. ఒకసారి హిస్టరీలో ఆ 50 మైళ్ళు, ఆ 50 మైల్ రూట్ త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్ ఉంటే ఎలా ఉండదు? ఎంత మార్పు వచ్చింది. అది మనకి కొన్ని బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. ఇలాగ వస్తుందని ఎవరు ఆలోచించుకోలేదు. 71తో మనం బంగ్లాదేశ్ లిబరేట్ చేసినప్పుడు అగ్రిమెంట్ పెట్టుకోవాల్సింది. మాకు మీ బోర్డర్ మీద 100 అడుగులు రోడ్ ఇస్తారని, 100 సంవత్సరాలు లీజ్. అది చేయలేదు. అది చేస్తే ఆ రోజు అది సంతకం పెట్టించేది. ఇవాళ ఎంత మార్పు వస్తుంది ఆ మ్యాప్ మీరు చూస్తే. త్రిపుర నుంచి సముద్రానికి 50 మైళ్ళు అంటే అరగంట ప్రయాణం కారులో. అది పోయింది, అది మిస్ అయిపోయా. సో ఇవన్నీ హిస్టారికల్గా జరుగుతూ వస్తున్నాయి. కొన్ని మనం ఆడుకోగలం, కొన్ని మన చేతిలో లేవు, కొన్ని మనం చేయగలం. సో ఈ విషయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలుస్తానంటే ప్రస్తుత పరిస్థితిలో మనం ఆప్ చేయలేము. దానికి కౌంటర్ మెషర్స్ ఏమిటి? తప్పకుండా కౌంటర్ మెషర్స్ వస్తాయి బంగ్లాదేశ్ మీద. వాళ్ళు రెడీగా ఉన్నారా? కొంతవరకు రెడీగా ఉన్నారు, కొంతవరకు రెడీగా లేరు. దాంతోపాటు ఈవేళ అక్రమంగా వచ్చిన వలసదారుల మీద కూడా ఎంక్వైరీస్ అన్నీ లీక్లో ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మన దేశం ఎలర్ట్గా ఉండాలి. ఏదో చాలా సింపుల్గా సగం మంది తీసుకుంటున్నారు. భారతదేశం మీద జరిగే దాడులు, రోజు దాడి జరుగుతుంది, కనపడట్లేదు ఎవరికి. అది చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలవటం పెద్ద ఇబ్బంది లేకపోయినా భారతదేశానికి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇబ్బందులు వస్తాయి. కానీ సమయం ఒకలాగే ఉండదు కదా ఎప్పుడు. రాబోయే రోజుల్లో భారతదేశం కొంచెం కష్టపడి పనిచేస్తే, ఆర్థిక వ్యవస్థ పెంచుకుంటే ఇవన్నీ మాయమైపోతాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మన ముందర రారు కూడా. అందరు చెప్పేది, పెద్దలు చెప్పిన మన్మోహన్ సింగ్ కూడా స్వయంగా విన్నా, నాకు చెప్పారు, ఇవన్నీ వదిలే భారతదేశం 10 సంవత్సరాలు 8 to 10% పెరిగితే 10 సంవత్సరాలు అసలు వీళ్ళు మన దగ్గరకు వచ్చేది లేదు. మనకు పట్టించుకోక్కర్లేదు బోర్డర్ ఇష్యూ. అంతా డబ్బుతో వచ్చేస్తుంది, డబ్బుతో మనకు సెక్యూరిటీ వస్తుందన్న ఆ స్టేజ్ మనం తెచ్చుకోవాలి. అసలు పాకిస్తాన్ మనతో సంబంధమే లేదు, బంగ్లాదేశ్ మనతో సంబంధమే లేదు. ఇవాళ భారతదేశం దగ్గర కొంచెం ప్రాస్పెరిటీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి చాబహార్ పోర్ట్ నుంచి మనం సప్లై చేస్తున్నాం కదా, 600 మైల్. ఎంత మెలో డ్రమాటిక్, అనుకోని పని చేస్తున్నాం. ఎంత మార్పు వస్తుంది ఆ పక్కన. ఇంక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీద డిపెండెన్సీ పోయింది. సార్ మన పాలసీనే అది కదా సార్, ఇండియా పాలసీనే నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి పాలసీతో మనము మన నైబర్హుడ్ కంట్రీస్కి చాలా హెల్ప్ చేస్తూ వచ్చాము. కొన్ని $1 బిలియన్ మనం ఖర్చు చేసాము. పాకిస్తాన్ ఏ $1 అయినా ఏ దేశం పైన ఖర్చు చేసిందా వాళ్ళ కోసము? మరి అలాంటప్పుడు అసలు హౌ ఫన్నీ ఇట్ ఈస్. నిజంగా వాళ్ళందరినీ ఏకం చేసి ఒక లీడర్షిప్ క్వాలిటీని, లీడర్గా ఎదగాలనేటువంటి ప్రయత్నం ఫన్నీగా అనిపిస్తోంది.
అయితే ఒకటి పాకిస్తాన్ మీద చైనా 100% డిపెండెన్సీ ఉన్నది. వాళ్ళ సైన్యం భారతదేశం మీద వాడుకోవటానికి ఏం అడిగినా ఇస్తారు. మీరు ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్లో గ్రీన్ ఎనర్జీ చాలా డెవలప్ అయిపోయింది. సోలార్ ఎనర్జీ, ఎందుకంటే చైనాకు చాలా చౌకగా సప్లై చేశారు వాళ్ళకి కావాల్సింది చైనా. సో చాలా విషయాలు అందరూ అనుకుంటారు పేద దేశం కదా, పేద దేశం అంటే 25 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ఆ దేశం ఎంతమందిని చూసుకుంటుంది? 8 కోట్ల మందిని చూసుకుంటుంది. మిగతా వాళ్ళ అడ్రస్లు అక్కర్లేదు, చచ్చినా అక్కర్లేదు, పోయినా అక్కర్లేదు. మన దేశంలో మొత్తం 140 crores అని లెక్క పెట్టుకోవాలి. అక్కడ ఆ 25 కోట్లు 5 కోట్ల మందికి చూసుకుంటారు అంతే. గవర్నమెంట్ సర్వెంట్స్, సైన్యం, ఎలీటు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెద్ద యూనివర్సిటీ ఎంప్లాయీస్, మీడియా ఎంప్లాయీస్ అంతే. సో పాకిస్తాన్కి పెద్ద ఇబ్బంది ఏం లేదు, చాలా స్మూత్గా జరుగుతుంది. అనుకోకుండా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. అదొక పెద్ద ఆశ్చర్యకరమైన ప్రాబ్లం పాకిస్తాన్కి వచ్చింది. సో ఇటు పాకిస్తాన్- అవన్నీ డిస్ట్రాక్ట్. బలూచిస్తాన్ ప్రాబ్లము వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు పాకిస్తాన్లో. ఇటు ఆఫ్ఘనిస్తాన్, అలాగే మొన్నటి వరకు తాలిబాన్లకు సహకరించి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ రివర్స్ గేర్ వేస్తున్నారు. వాళ్ళ కంట్రీలోని ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మళ్ళీ మిగతా కంట్రీస్ అన్నిటినీ జమేసి నేనే ఒక లీడర్గా ఎదుగుతాను అని అంటోంది ఇప్పుడు పాక్. అంటుంది వాళ్ళకి సాగుతుంది కదా. మళ్ళీ అమెరికా మాతో దగ్గర అయిపోయింది. అమెరికా దేనికి దగ్గర అయింది? ట్రంప్ గురించి దగ్గర అయింది. ఏదో మరి కొన్ని విషయాలు జరిగినాయి కదా ట్రంప్కి పాకిస్తాన్ మధ్యన. సో అవన్నీ అలా జరిగినాయి. ఇది శాశ్వతమా కాదు, రోజు రోజుకి మార్పు వస్తున్నాయి కదా. రేపు చైనా పాకిస్తాన్ మీద మైండ్ మార్చుకుంటారా? మార్చుకునే శక్తి ఉన్నదా? ఆలోచన ఉన్నదా? మార్చుకుంటే అసలు పాకిస్తాన్ ఏమీ ఉండదు కదా. భారతదేశం కూడా అదే ట్రై చేస్తాం. చైనాని మన బోర్డర్ సెటిల్ చేసుకుందామంటే చైనా ఒప్పుకోవట్లేదు. బోర్డర్ సెటిల్ చేద్దాం, పోయేది పోతుంది అని ఒక ఆలోచన కూడా తీసుకొచ్చినా చైనా ఒప్పుకోవట్లేదు. చైనాకి ఇలాగా పాకిస్తాన్ వాడి భారతదేశం మీద టెన్షన్ పెడతాం వాళ్ళకి లాంగ్ టర్మ్లో మంచిది అనుకుంటున్నారు. ఆ మైండ్ మార్చుకోవాలి. అది అక్కడే మన డిప్లొమసీ పనిచేసేది. ప్రపంచ వ్యవహారం అంతా ఎలా ఉన్నది? రష్యా చైనాకి చాలా దగ్గర, రష్యా భారతదేశానికి దగ్గర అవ్వింది. కొద్ది రోజులు మర్చిపోయారు రష్యా మనల్ని. అసలు పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేది స్టడీగా ఎప్పుడు ఉంటుంది. ఒక నదిలాగా ప్రతి క్షణం కొత్త నీరు నదిలో ఉంటుంది. కొత్త నదే కదా, అలాగ ఉంటుంది. సో మనం ఒక కన్ను దీని మీద వేసుకోవచ్చు, కానీ పెద్ద కళ్ళు మూసుకోకుండా నిద్రపోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.